అందరికీ వందనాలండి. ఈ క్రిస్మస్ చెట్టు అనేది వాక్యానుసారమైన అసలు వాక్యంలో ఎక్కడుంది ఈ చెట్టు గురించి? ప్రభువు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏ రోజైనా ఈ చెట్టు గురించి ప్రస్తావించాడా? లేక ఆదికాండం నుంచి ప్రకటనల గ్రంథం వరకు ఎక్కడైనా ఈ చెట్టు గురించి రెఫరెన్స్ ఉందా? దయచేసి తెలిసిన వారు కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకొకటి, నేడు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించాలా? సేవకుడు ఏది చెప్తే అలాగే జీవించాలా? సేవకుడు క్రిస్మస్ అలంకరణ చేసుకోండి అని అంటే మనం చేసుకుంటున్నాం. మరి ప్రభువు నా కోసం జీవించు అంటే మనం ప్రభు కోసం జీవిస్తున్నాము. అంటే మనం ఇక్కడ ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము, సేవకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. దేన్ని ఆధారం చేసుకొని జీవించాలి? వాక్యాన్న, సేవకున్నా? ఓకేనా? తెలిసిన వారు దయచేసి కామెంట్ చేయండి.